హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. తమిళంలో రూపొంది తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాల్లో 7/G బృందావన కాలనీ ఒకటి. తమిళ ప్రేక్షకులను మించి తెలుగు ఆడియన్స్ ఈ సినిమాను ఆదరించారని చెప్పాలి. 1990 కిడ్స్కి ఇప్పటికీ మోస్ట్ ఫేవరెట్ సినిమాల్లో 7/G ఒకటి. ఒక మంచి లవ్ స్టోరీతో పాటు వినోదాన్ని పండించిన ఈ సినిమాను ఇప్పటికీ టీవీలో టెలికాస్ట్ చేస్తే అతుక్కుపోయి చూస్తూ ఉంటారు. అలాంటి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాకి ప్రస్తుతం సీక్వెల్ రూపొందుతున్న విషయం తెలిసిందే. సీక్వెల్ కోసం అప్పటి తరం ప్రేక్షకులతో పాటు ఈ తరం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో 2 దశాబ్దాల క్రితం వచ్చిన 7/G బృందావన కాలనీకి ఇప్పుడు సీక్వెల్ రూపొందుతోంది. గత ఏడాది సినిమా సీక్వెల్ను దర్శకుడు సెల్వరాఘవన్ ప్రకటించారు. సైలెంట్గా సినిమా షూటింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఇప్పటి వరకు నటీనటులు ఎవరు, ఇతర విషయాలపై క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్ కొనసాగిస్తూ వస్తున్నారు. తాజాగా సినిమా షూటింగ్ అప్డేట్ను దర్శకుడు సెల్వరాఘవన్ కొత్త సంవత్సరం సందర్భంగా ఇచ్చారు. సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అయితే సినిమాలో కనిపించబోతున్న నటీనటులు ఎవరు అనే విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అప్పుడు నటించిన రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా సినిమా ఉంటుందా లేదా కొత్త వారితో ఉంటుందా అనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. రవికృష్ణ, సోనియాలు ఈ సీక్వెల్లో నటిస్తున్నారనే వార్తలు మొదట్లో వచ్చాయి. అదే సమయంలో కొత్త వారితో సీక్వెల్ రూపొందుతోంది అంటూ ఆ మధ్య తమిళ మీడియాలో కథనాలొచ్చాయి. అయితే ఇప్పటి వరకు దర్శకుడు సెల్వరాఘవన్ కానీ ఇతర యూనిట్ సభ్యులు కానీ ఈ విషయమై క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ పాత వారే నటిస్తూ ఉంటే ఇప్పటికే ఫస్ట్ లుక్లో వారి ఫేస్లు రివీల్ చేసేవారు కదా. కొత్త వారు కనుకే సస్పెన్స్ కొనసాగుతోంది అని కొందరు విశ్లేషిస్తున్నారు. ఫస్ట్ లుక్లో ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా డార్క్ షేడ్తో చూపించారు. మొదటి పార్ట్లో హీరోయిన్ చనిపోతుంది కనుక సీక్వెల్లో ఏం చూపిస్తారు, అసలు ఏం కథతో సినిమా ఉంటుంది అనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. కొత్త సంవత్సరం సందర్భంగా సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది అంటూ ప్రకటించడం ద్వారా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ అని దర్శకుడు చెప్పారు. షూటింగ్ పూర్తి కావచ్చిన నేపథ్యంలో ఈ ఏడాది సమ్మర్లోనే సినిమాను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళ్తో పాటు తెలుగులోనూ ఈ సీక్వెల్కి పాజిటివ్ బజ్ ఉంది. ఇతర భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.